నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. జీఎస్టీ బిల్లు ఆమోదం, శాసనసభ సమావేశాలే ఎజెండా. కేంద్ర సాయం సంకేతాలపై చర్చించే అవకాశాలు. కొత్త జిల్లాలపై ముమ్మరంగా తెలంగాణ కసరత్తు. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ. పాలన, ఉద్యోగుల విభజనపై దిశానిర్దేశం చేసే సూచనలు. అపెక్స్ కమిటీ ఎజెండాలో పోలవరం, పట్టిసీమ వాటాల అంశం. కేంద్రం ముందు ఉంచేందుకు తెలంగాణ ప్రయత్నం వెల్లడించిన హరీష్ రావు. జీఎస్ఎల్వీ F-05 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. అత్యాధునిక వాతావరణ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు. ఈ నెల 8నే ముహూర్తం. తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్యంగా కొలువుదీరిన ఏకదంతుడు. పర్యావరణ హిత విగ్రహాలకు పెరిగిన ఆదరణ. భారీ గణపతుల వద్ద భక్తుల సందడి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు హోరాహోరీ ప్రచారం. ప్రత్యేక విమానం సమకూర్చుకున్న హిల్లరీ. క్లింటన్తో చర్చకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్. గ్రాండ్ స్లామ్ చరిత్ర తిరగరాసిన సెరెనా విలియమ్స్ 308 విజయాలతో అగ్రస్థానం కైవసం. యుఎస్ ఓపెన్లో క్వార్టర్స్కు చేరిక. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. అసెంబ్లీ ఆమోదం తెలపాల్సిన జీఎస్టీ సహా మరో 2 చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రానికి చేయనున్న సాయంపై కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, రాయలసీమలో కరువును ఎదుర్కొన్న తీరు తదితర అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు విజయవాడలో సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలను 10నే ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. తొలుత 5 రోజులు నిర్వహించాలని భావించిన 11 ఆదివారం, 12న బక్రీద్ రావడంతో 3 రోజుల పాటు 2 సెషన్లుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 10 రాత్రితో ముగించాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా ధీటుగా జవాబిచ్చేందుకు శాఖల వారి నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జీఎస్టీ పన్ను రేటును కేంద్రం 17% ఉంచాలని భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24% ప్రతిపాదించాలని యోచిస్తోంది. పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్ని రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 83 కేంద్రాలు గుర్తించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇదివరకే నిర్ణయించారు. వాటి ఏర్పాటు ప్రతిపాదనలు నేటి మంత్రివర్గ సమావేశం ముందుకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు దక్కే సాయంపై ఢిల్లీ పెద్దల నుంచి అందుతున్న సంకేతాలపైన మంత్రివర్గంలో చర్చ జరగవచ్చని తెలుస్తోంది. రాజధాని నిర్మాణం, స్విస్ ఛాలెంజ్ అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఓటుకు నోటు అంశంపై రాద్ధాంతం చేస్తే ఎలా వ్యవహరించాలి, 12 కేసుల్లో జగన్ A1 ముద్దాయిగా ఉన్న విషయంపై ఎలా ఎదురుదాడి చేయాలి అనే అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా ధీటుగా వ్యవహరించేందుకు ఈ సమావేశం ద్వారా ముందస్తు కసరత్తు చేయనున్నారు. తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నేడు కీలకమైన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముసాయిదాపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, పాలనా విభాగాల విభజన కసరత్తు జరుగుతున్న వేళ కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రతిపాదిత జిల్లాల్లో దసరా నుంచి పాలన సాగించేందుకు వీలుగా ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపు, శాఖల్లో మార్పులు, చేర్పులు, భవనాలు, మౌలిక వసతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రకటించిన ముసాయిదాపై ఇప్పటికే భారీగా అభ్యంతరాలు, సూచనలు వస్తున్నాయి. రాత్రి వరకు 32,000కు పైగా వినతులు ఆన్లైన్ ద్వారా అందాయి. మరోవైపు పరిపాలన విభాగాల ఏర్పాటునకు సంబంధించి సీఎస్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా కార్యదర్శులు, శాఖాధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎస్ కమిటీ ఆయా శాఖల పరిపాలనా విభాగాల కూర్పు, ఉద్యోగులు, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలను చర్చించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు సమావేశానికి హాజరవుతారు.
పాలనా పరంగా ఇప్పటివరకు జరిగిన కసరత్తును సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ చర్చిస్తారు. ఇదే సమయంలో జిల్లాల్లో వివిధ శాఖల పరిపాలనా విభాగాల్లో మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ శాఖల కుదింపు విలీనంతో పాటు హేతుబద్ధీకరించాలని భావిస్తోంది. ఉద్యోగులు సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. ప్రజల సౌలభ్యం కోసం పరిపాలనా పరంగా మార్పులు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవసరమైన మేరకు క్షేత్రస్థాయిలో కొత్త పోస్టుల భర్తీ కూడా చేపట్టనున్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుత ఉద్యోగుల హక్కులు, పదోన్నతులకు భంగం కలగరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. ఈ మేరకు నేటి సమావేశంలో కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా శాఖలపై తన ఆలోచనలు, ప్రణాళికలను వివరించనున్నారు. ముసాయిదా విడుదల అనంతరం ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, వస్తున్న అభ్యంతరాలు, సూచనలపైన ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న కేసీఆర్ ఆ అంశంపైన కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంది. 1 కోటి ఎకరాల మాగాణే ధ్యేయంగా ముందుకు కదులుతోన్న తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ కింద దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులపై నేడు ఢిల్లీలో ఒప్పందం కుదరనుంది. కేంద్ర జలవనరుల శాఖ, నాబార్డ్ మధ్య జరిగే ఈ ఒప్పందంలో తెలంగాణకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతలు సహా 11 ప్రాజెక్టులున్నాయి. కేంద్ర జలవనరుల సమన్వయ సంఘం కమిటీ సభ్యునిగా ఉన్న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రాజెక్టులకు 7,099 కోట్లు సాయం చేయాలని సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని ఆయన కేంద్ర జలవనరుల శాఖకు అందించనున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఫిర్యాదు చేయనున్నారు. బోర్డు వైఖరి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, ఇటీవల జరిగిన పరిణామాలు, బోర్డు నిర్ణయాలు, అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. 60% సెంట్రల్ అసిస్టెన్స్ అంటే గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా 40% కూడా నాబార్డ్ నుంచి కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకొని ఎన్డబ్ల్యూడిఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి 6% ఇంట్రెస్ట్తోని నిధులను సమకూర్చడం జరుగుతుంది. రాష్ట్రాలు అనుకున్న విధంగా ప్రాజెక్టులను పూర్తి చేయగలిగినట్టయితే వడ్డీ లేకుండా తిరిగి వచ్చే 15 సంవత్సరాల్లో ఈ రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డుకు చెల్లించాల్సి ఉంది. మరి అదేవిధంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు వాళ్ళు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అందులో స్పష్టంగా బచావత్ అవార్డు ప్రకారంగా న్యాయమైనటువంటి వాటా మనకు రావాల్సింది ఉంది కనుక ఆ అంశాన్ని కూడా అపెక్స్ కమిటీ ఎజెండాలో చేర్చాలని చెప్పి కూడా మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని కోరుతాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ బీఎస్సీ ఎంట్రన్స్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో అభినందించిన ఆయన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 220కి పెంచితే అందుకు అనుగుణంగా జిల్లాల సంఖ్య కూడా పెంచుతామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక నిధులు ఇవ్వాలి, పోలవరానికి నిధులు ఇవ్వాలి, 175 సీట్లు 225 సీట్లు పెంచాలి, ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఏదైనా ఈ 1 వీక్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ కాలయాపన చేయకుండా ఇమీడియట్ గా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ధవళేశ్వరం ఆనకట్ట నిల్వ సామర్థ్యం పెంపు, ఇసుక వినియోగం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గోదావరిలో మేటలు తొలగించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. గోదావరి పుష్కరాలకు ముందు రాజమహేంద్రిలో కోటిలింగాల ఘాట్ పరిశీలించిన ముఖ్యమంత్రి ఇసుక మేటలపై అధికారులతో చర్చించారు. సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నదిలో 1 కోటి ఘనపు మీటర్ల ఇసుక మేటల రూపంలో ఉందని జలవనరుల శాఖ తేల్చింది. తొలి విడతగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాలని నిర్ణయించారు. దీనివల్ల నిల్వ సామర్థ్యం అదనంగా 1 టీఎంసీలు పెరగనుంది. 16,20,00,000 రూపాయలకు ఓసియన్ స్పార్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. టెండర్ల ప్రక్రియ 3 నెలల కిందటే పూర్తయినా పరిపాలన ఆమోదం లభించక పనులు ప్రారంభం కాలేదు. ఆర్థిక శాఖ నుంచి పరిపాలన ఆమోదం రావడంతో ఆ మేరకు మేటలు తొలగించేందుకు గొట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. పుడికి తీయటం వల్ల మన 3 టీఎంసీకి బ్యారేజ్ కెపాసిటీ చేరుతుంది. అది ముఖ్య ప్రయోజనం. దీంట్లో వచ్చిన శాండ్ ఏమో కన్స్ట్రక్షన్ పర్పస్ వాడుకోవటం వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివ్ కూడా వేగం పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వర్కులకు సంబంధించి కాంట్రాక్టులు కూడా శాండ్ ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. ఆ పిచ్చికలంగా ఆల్రెడీ టూరిజం ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్టులో టూరిజం ప్రాజెక్ట్ నడుస్తుంది. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ నుంచి చేసి మేము ఇస్తాం. మిగతా యాక్టివిటీ అంతా వాళ్ళు నడుపుకొని టూరిజం యాక్టివిటీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది.
వియత్నాం, చైనాలో పర్యటించిన ప్రధాని మోదీ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. చైనాలో హ్యాంగ్జౌలో జరిగిన 2 రోజుల G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని రాత్రి ఢిల్లీలో అడుగుపెట్టారు. G20 సదస్సులో విస్తృత చర్చలు జరిగాయన్న మోదీ అద్భుత ఆతిథ్యమిచ్చిన చైనా ప్రజలు, ప్రభుత్వానికి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. వియత్నాం నుంచి చైనా చేరుకున్న ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు, ఇతర అంశాలపై చర్చలు జరిపారు. G20 సమావేశాలకు హాజరైన అగ్రదేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అక్కడే జరిగిన బ్రిక్స్ దేశాల భేటీలో పాల్గొన్నారు. దక్షిణాసియాలో ఒక్క దేశం మాత్రమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ G20 వేదికపై పాకిస్తాన్ తీరును ప్రధాని మోదీ ఎండగట్టారు. అత్యంత ఆధునిక వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్ 3DR ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సిద్దమైంది. GSLV F-05తో ఈ నెల 8న సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు నిర్ణీత కక్షలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టనున్న ఇన్శాట్ 3DR వాతావరణ ఉపగ్రహం దేశానికి ఎన్నో రకాలుగా సేవలందించనుంది. GSLVలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ మొత్తం దేశీయంగానే అభివృద్ధి చేశారు. శ్రీహరికోటలోని 2వ ప్రయోగ కేంద్రం నుంచి GSLVని ప్రయోగిస్తారు. ఇన్శాట్ 3DRకు సంబంధించిన ప్రయోగం మొత్తం 17 సెకన్లలో పూర్తవుతుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఇన్శాట్ 3DR వల్ల కోస్టుగార్డ్, నౌక, రక్షణ రంగం, వైమానిక దళం సేవలు మరింత మెరుగు కానున్నాయి. ఇన్శాట్ 3DR 10 ఏళ్ల పాటు అంతరిక్షంలో సేవలందించనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రసవత్తర ప్రచారం జరుగుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ తొలిసారిగా ప్రచారం కోసం విమానాన్ని సమకూర్చుకున్నారు. బోయింగ్ 737 విమానాన్ని ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న ఆమె ఓహియో, ఇలినాయిస్లో సభలకు ఆ విమానంలోనే వెళ్లారు. కలిసి ఉంటే బలం అనే హిల్లరీ నినాదం ఆ విమానంపై రాశారు. తోకపై తన పేరులోని తొలి అక్షరం H లోగోలా ఉంచారు. ఇప్పటి వరకు ప్రైవేట్ జట్లోనే ప్రయాణిస్తున్న హిల్లరీ క్లింటన్ 2015 డిసెంబర్ తర్వాత ఎప్పుడూ పాత్రికేయుల్ని తన వెంట తీసుకెళ్లలేదు. కానీ కొత్తగా సమకూర్చుకున్న ప్రచార విమానంలో వారిని కూడా ఆమె వెంటే తీసుకెళ్లారు. అనంతరం ఓహియోలో జరిగిన ప్రచార సభలో ట్రంప్పై విరుచుకుపడ్డారు. ట్రంప్ గురించి ఆలోచించినప్పుడల్లా తనకు ఎలర్జీ వస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఓహియో రాష్ట్రానికి ఉద్యోగులను తిరిగి తెస్తారని అక్కడ పర్యటిస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. మద్దతుదారులతో భేటీ అయిన ట్రంప్ తాను అధ్యక్షుడైతే ఈ మేరకు భయంకరమైన వాణిజ్య ఒప్పందాలను వదిలించుకుంటామని తెలిపారు. అంతకుముందు హిల్లరీకి మాదిరిగానే తన ప్రైవేటు విమానంలోకి పాత్రికేయుల్ని ఆహ్వానించిన ట్రంప్ తన ప్రత్యర్థితో జరిగే 3 చర్చల్లోనూ తాను పాల్గొంటానని వివరించారు. ఆయన ఒక చర్చ నుంచైనా తప్పుకుంటారనే ప్రచారం జరుగుతున్న వేళ 3 చర్చల్లో పాల్గొంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ఓహియో రాష్ట్రాన్ని గెలవకుండా అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఇప్పటి వరకు 2 డెమోక్రటిక్ మాత్రమే అత్యున్నత పదవిని అధిరోహించగలిగారు. ఈ నేపథ్యంలో హిల్లరీ, ట్రంప్లకు ఓహియోలో గెలుపు కీలకంగా మారింది. వారిరువురి మధ్య ఈ నెల 26న తొలి చర్చ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. పర్యావరణం పరిరక్షణపై అవగాహన పెరిగినందున పెద్ద సంఖ్యలో మట్టి వినాయకుడు వాడవాడలా దర్శనమిస్తున్నాడు. వైవిధ్య రూపాల్లో కొలువు తీరిన పార్వతీ తనయుణ్ణి పెద్ద సంఖ్యలో భక్తులు పూజిస్తున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువైన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. భాగ్యనగరం నలుమూలలా మట్టి విగ్రహాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో పూజలు చేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో గణేశుడు ఆకర్షణగా నిలిచాడు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహం ప్రతిష్ఠించారు. మహబూబ్ నగర్ లో దశావతారం గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
నవ్యాంధ్ర రాజధాని విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో 72 అడుగుల భారీ గణపతిని ప్రజలు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో 108 అడుగుల గణేశుడికి మంత్రి గంట పూజలు నిర్వహించారు. విజయనగరంలో రంగు శుద్ధముక్కలతో విఘ్నేశ్వరుడు ఆకట్టుకుంటున్నాడు. ఏలూరు తూర్పు వీధి సెంటర్లో 42 అడుగుల భారీ మట్టి గణనాథుడు అభయమిస్తున్నాడు. పాలకొల్లులో 60 అడుగుల భారీ విగ్రహానికి మంత్రి పీతల సుజాత పూజలు చేశారు. కడపలో 1,00,000 వడియాలతో ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్యను చూసేందుకు భక్తులు బారులు తీరారు. తిరుపతిలో 1,00,000 పసుపు కొమ్ముల వినాయక ప్రతిమ ఆకర్షణగా నిలుస్తోంది. సకల పూజలతో స్వామిని గొలవంగ సకల భాగ్యాలు నిండేనంట. ఇరు రాష్ట్రాల్లోనూ వినాయక మంటపాల వద్ద ఏర్పాటు చేసిన వైవిధ్యమైన విద్యుత్ దీప అలంకరణ భక్తులకు కనువిందు చేస్తోంది. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిక్షణా సంస్థకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఎబిలిటీ పీపుల్ వాకబౌట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దివ్యాంగుల కోసం రూపొందించిన పరికరాల కేంద్రాన్ని ప్రారంభించారు. అటు త్వరలో బ్రిక్స్ సదస్సుకు వేదిక కానున్న విశాఖలోని సెంట్రల్ పార్కులో ఏర్పాట్లను గంటా పరిశీలించారు. 32 కోట్ల రూపాయలతో ఉడా అభివృద్ది చేసిన పార్కును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. పార్కులో నీటి ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఇన్ ఇండియా. భవిష్యత్తులో వైజాగ్ అనేది ఒక హ్యాపనింగ్ సిటీగా కాబోతా ఉంది. ఇలా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇది కల్చరల్ హబ్గా చేయడం కోసం, ఒక టూరిజం డెస్టినేషన్గా చేయడం కోసం మనం హెలి టూరిజం కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా మన వైజాగ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం నుంచి కూడా టూరిస్టులు వచ్చే విధంగా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉంటాయని చెప్పని భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వడాకి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసిన అవసరం ఉంది. మందుబాబులు వాహనాలు నడపకుండా నిలువరించేందుకు తెలంగాణ అబ్కారీ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త ద్వారా అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. బార్లు, పబ్లు, క్లబ్లలో బ్రీత్ అనలైజర్లతో పరీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మద్యం మోతాదు దాటినట్లయితే మందుబాబులకు డ్రైవర్లను సమకూర్చి సురక్షితంగా ఇంటికి చేర్చాలని భావిస్తోంది. సామాజిక బాధ్యతగా బార్ల యజమానులు ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలంగాణ అబ్కారీ శాఖ కమిషనర్ చంద్రబదన్ సూచించారు. రాయితీల పేరుతో మద్యంపై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కొరడా జడిపించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. We have made it mandatory for all the licensees that under no circumstances they shall serve liquor for children who are below 21 years of old. And in case there is a doubt, the onus will lie on the licensee rather than the individual who's consuming. So we made the burden to lie more on the licensee themselves rather than on the person who's consuming. ఒక వ్యక్తి కనుక సపోజ్ ఒక హెల్మెట్ లేకుండా పట్టుబడ్డాడు అనుకోండి, 2 పాయింట్లు అతనికి ఇస్తారనమాట. 12 పాయింట్లు దాటిన తర్వాత ఆటోమేటిక్గా అతని డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుందన్నమాట. లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళని కింద అతన్ని పరిగణించి అతన్ని కూడా ఛార్జ్షీట్ పెట్టి, ఇప్పుడు చాలామంది మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకున్న వాళ్ళని కొన్ని వందల మందిని ఇప్పటికి జైలుకి పంపించాం. అదే పరిస్థితి కూడా రేపు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా జైలుకి పంపించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి 2 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన హరీష్ సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తయితే విపక్షాలకు భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు.
నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగితే, మీ పొలాల్లో గోదావరి నీళ్లు ఇస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీ రుణం తీసుకోవాలని తెలంగాణ వచ్చినందుకని ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ నీళ్లు రావద్దని రైతులను భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టేటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళకు, తెలుగుదేశం వాళ్ళకు తగిన గురపాఠం చెప్పాలి. వాళ్ళ బాధ ఏంటంటే ఈ కేసీఆర్ అంటే ఆయన వచ్చి 2 ఏళ్లలో మంచినీళ్ళు ఇవ్వబట్టే, కరెంట్ ఇవ్వబట్టే, ఇంత సాగునీరు కూడా తెస్తే ఆయనతో మమ్మల్ని మర్చిపోతారేమో అని భయం పట్టుకున్నది వాళ్ళకి. అందుకే పని చేయకుండా ఇలా అడ్డం పడతా ఉన్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 62 మంది అనుచరులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వారిచ్చిన సమాచారం మేరకు రాజకీయ కోణంలో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. దాదాపు 100 మంది స్థిరాస్తి వ్యాపారులు కూడా ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు, అరెస్టు ఉంటాయని తెలుస్తోంది. విదేశాలకు తరలిపోతున్న నల్లధనాన్ని అరికట్టే దిశలో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నల్లధనానికి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలతో పంచుకునేలా సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని రిజర్వ్ బ్యాంకును కోరింది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐకి లేఖ రాసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి జస్టిస్ ఎంబీ షా వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి సమర్థంగా జరిగేలా కూడా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఈ నెల 13న చికిత్స జరగనుందని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న పంజాబ్ వెళ్లనున్న కేజ్రీవాల్ అక్కడి రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల కసరత్తు అనంతరం 12న శస్త్రచికిత్స కోసం బెంగళూరు వెళ్లనున్నారు. 13న ఆపరేషన్ పూర్తయిన తర్వాత 10 రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని తిరిగి 22న ఢిల్లీ చేరనున్నారు. తరచూ దగ్గు బాధిస్తున్నందున గతంలోనూ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గకపోవడంతో శస్త్రచికిత్స అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.